అసలు మా అత్తయ్యకి ఆవిడ గురించి తెలిసి ఉంటుందంటావా బ్రో? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే నువ్వు మీ అత్తయ్య చెప్పినట్లే ఒబీడియంట్గా ఉంటూ తనకి నచ్చినట్లు ప్రవర్తిస్తూ తనని బాగా నమ్మించి చిన్నగా ఇన్ఫర్మేషన్ రాబడితే ఆ తరువాత కథ నేను నడిపిస్తాను. ఓకే బ్రో, నాకు ఇష్టం లేకపోయినా నీకోసం చేస్తాను. థ్యాంక్ యూ విష్క. పెదనాన్న రారుద్రా రా. నువ్వేమో అందరికీ బిజినెస్ బాధ్యతలన్నీ పనిచేశావు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్తో ఉండే నేను ఒక్కసారిగా ఖాళీ అయిపోయాను. ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి రుద్ర, లేదంటే ఏం తోచదు. ఇంక నేను పని చేయాలి. మీ పెద్దమ్మని తీసుకుని తీర్థయాత్రలకు వెళ్తే సరిపోతుందేమో. అంటే మీ బాధ్యతలన్నీ తీరిపోయినందుకు మీరు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నారనమాట. అంతేగా రుద్ర. అయితే మీకే బాధ్యత గురించి కానీ ఏ బంధం గురించి కానీ దిగులు లేదనమాట. ఇంకేం బాధ్యతలుంటాయి రుద్ర? బాగా ఆలోచించండి పెదనాన్న. మీకు దూరమైన బంధం కానీ మీరు తీర్చాల్సిన బాధ్యత కానీ ఏమీ లేదా? అంటే రుద్ర నా నుండి నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడన్నమాట. మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి పెదనాన్న. మీకు చెల్లుందా? అంటే మా మేనత్త. ఇంటి ఆడపడుచంటే మహాలక్ష్మితో సమానం అంటారు. అలాంటి మహాలక్ష్మి ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? మీరు తిరిగి తనని రమ్మనలేదా, లేక వద్దనుకుని వదిలేశారా? అసలేం జరిగిందో చెప్పండి పెదనాన్న. నీ ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానాలున్నాయి రుద్ర, కానీ చెప్పే సమయం ఇది కాదు. అలా అంటారేంటి పెదనాన్న? రుద్ర, మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలనుకున్నా కొన్ని బంధాలు చేజారిపోతాయి. ఎవరి ప్రమేయం లేకుండానే కొన్ని పరిస్థితులు గతుల్ని మార్చేస్తుంటాయి. అలాంటిదే ఈ కుటుంబానికి జరిగింది. చేజారిన బంధం కుటుంబ గమ్యాన్ని మార్చేస్తుంటాయి. దానిని సరిచేయడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. దానికి ఇంకా సరైన సమయం రాలేదనుకుంటాను. ఆ సమయం రాగానే ఆ బాధ్యతని కూడా నీకే అప్పగిస్తాను. ఎందుకంటే నా తర్వాత ఈ కుటుంబాన్ని నడిపించాల్సింది నువ్వే కాబట్టి. రుద్ర, ఏ బంధానికైనా దూరం అయ్యే సమయం వచ్చినట్టే తిరిగి దగ్గరయ్యే సమయం కూడా వస్తుంది. ఆ సమయం కోసం వేచి చూడాల్సిందే.